కీర్తనలు 91, Psalm 91 from verse number 1. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. Yes, he that dwelleth in the secret place of the Most High shall abide under the shadow of Almighty. He that dwelleth in the secret place of the Most High shall abide under the shadow of Almighty. పరిశుద్ధాత్ముడు ఏం తెలియపరిచాడంటే, గాడ్ ఈజ్ హ్యావింగ్ ఎ సీక్రెట్ ప్లేస్. ఆమెన్. దేవుడికి ఒక సీక్రెట్ ప్లేస్ ఉందంట. గాడ్ ఈజ్ హ్యావింగ్ ఎ సీక్రెట్ ప్లేస్. ఈరోజు మనమందరం తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, దేవుడికి ఒక రహస్య స్థలం ఉంది. ఆమెన్. ఈవెన్ డెవిల్ ఈజ్ హ్యావింగ్ ఎ సీక్రెట్ ప్లేస్. దేవుడు ఏం చేస్తే అపవాది కూడా అదే చేస్తుంది ఇన్ ఎ నెగిటివ్ వే. ఎందుకు ఉంది దేవుడికి ఒక సీక్రెట్ ప్లేస్? ఎందుకు ఆయన ఒక సీక్రెట్ ప్లేస్ని తయారు చేశాడు? ఎందుకు దేవుడికి ఒక సీక్రెట్ ప్లేస్ని ఆయన ఎత్తిపెట్టాడు? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. యా, దే ఆర్ టూ వర్డ్స్. మహోన్నతుడు వేరు, సర్వశక్తుడు వేడు. యా, పుట్ దట్ స్క్రిప్చర్. యా, హీ దట్ డ్వెల్లెత్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ద మోస్ట్ హై shall be abide under the shadow of Almighty. Almighty అంటే ఎవరు తెలుసా? తండ్రి అయిన దేవుడు. సో ఆల్మైటీ గాడ్ అంటే మీరు ఆలోచించాల్సినటువంటి సందర్భం ఏంటంటే, ఫాదర్ గాడ్, దేవుడు. ఓకే. మహోన్నతుడు అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. దేర్ ఆర్ టూ పీపుల్ హియర్. వన్ ఈజ్ జీసస్ అండ్ వన్ ఈజ్ ఫాదర్ ఆల్మైటీ. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఈ సీక్రెట్ ప్లేస్ అనేది ఎవరు తయారు చేశారంటే, యేసయ్య తయారు చేశాడు. జీసస్ క్రియేటెడ్ దిస్ సీక్రెట్ ప్లేస్ విచ్ ఈస్ ఇంపార్టెంట్. వి విల్ పుట్ అండ్ వి విల్ హైడ్ ఇన్ ద సీక్రెట్ ప్లేసెస్. సో యేసయ్య మన జీవితాల కొరకు, మన లైఫ్ కొరకు, మన కొరకు ఒక సీక్రెట్ ప్లేస్ని తయారు చేశాడంట. ఆమేన్. మహోన్నతుని చాటున నివసించువాడు, హీ that dwelleth in the secret place of the most high. సో ఎవరైతే దేవుని యొక్క రహస్య స్థలములో దాచబడి ఉండాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ధన్యులు. ఆమేన్. గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ ఎవ్రీవన్ టు హిస్ సీక్రెట్ ప్లేస్. ఆయన రహస్య స్థలములోకి మిమ్మల్ని అందరినీ ఆయన దాచిపెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు మహోన్నతుని చాటున దాంకోవాలనుకుంటావో, ఆయన రెక్కల కింద ఉండాలనుకుంటావో, ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు దట్ సీక్రెట్ ప్లేస్, ద లార్డ్ ఆల్మైటీ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఆయన రెక్కల నీడ కింద ఉండిపోతామంటు నువ్వు. గోయింగ్ విత్ గాడ్ అండ్ బీయింగ్ విత్ గాడ్, దేవుడితో ఉండడము, దేవుడితో నడవడము, దేవుడితో జీవించడము, తర్వాత దేవుణ్ణి కలిగి ఉండడము, దేవుడు రెక్కల కింద దాచబడి ఉండడము, ఆయన సీక్రెట్ ప్లేస్లో మనం ఉండడము అనేది మనకు సరిగ్గా తెలియదు. సో ఈ భూమి మీద మనకు కూడా దేవుడు మనందరినీ జాగ్రత్తగా ఆయన ఈ చీకటిలో నుంచి, ఈ బంధకాల్లో నుంచి, ఈ శ్రమల్లో నుంచి, ఈ కష్టాల్లో నుంచి మనందరినీ ఆయన దాచిపెట్టాలని ఒక రహస్య స్థలాన్ని కట్టి ఉన్నాడంట. ఆమేన్. సో ఎవరైతే మహోన్నతుని చాటున నివాసము చేయాలనుకుంటారో, దేవుడితో గడపాలనుకుంటాం. ఈరోజు దేవుడు ఈ లోకములో ఉన్న చీకటిని, ఈ లోకములో ఉన్న పాపము, ఈ లోకములో ఉన్న మలినము, ఈ లోకములో ఉన్న అటాక్స్ నీ మీద కలగకుండా దేవుడు నిన్ను సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టాలనుకుంటున్నాడు. ఆమేన్. ఎవరైతే సీక్రెట్ ప్లేస్లో ఉంటారో వాళ్ళు అపవాదికి కనపడరు. ఆమేన్. వాళ్ళు శత్రువుకి కనపడరు. ఆమేన్. వాళ్ళు రోగానికి కనపడరు. ఆమేన్. వాళ్ళు చీకటికి కనపడరు. ఆమేన్. నువ్వు అపవాదికి కనబడాలనుకుంటే, నిన్ను అపవాది వెతకాలనుకుంటే పెద్ద టైం తీసుకోవట్లే, ఈజీగా దొరికిపోతున్నావు నువ్వు. బికాస్ వీఆర్ నాట్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్. మనము రహస్య స్థలములో లేము. వీఆర్ ఇన్ టు ద నార్మల్, ఒక నార్మల్ సమాజములో మనము బ్రతికేస్తున్నాం. కానీ దేవుడు మనందరి కొరకు ఏం దాచిపెట్టాడంట? రహస్య స్థలము. ఆమేన్. చూడండి, 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారిని వాళ్ళు చంపాలనుకున్నారు. ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడే ఆయనకి శత్రువులు స్టార్ట్ అయిపోయారు. ఆయన ఒక్కసారి కూడా శత్రువులకు ఆయన దొరకలేదంట. దావీదును కూడా
సౌలు ఎన్నోసార్లు చంపాలనుకున్నాడు, కానీ దావీదు దొరకలా. అబ్రహామును కూడా ఎన్నోసార్లు అపవాది చంపేద్దాం అనుకుంది, కానీ అబ్రహాము దొరకలే. లుక్ ఎట్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలను ఒకసారి మీరు చూడండి. అంటే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళ దగ్గరికి మరణం రాలేదా? వాళ్ళ దగ్గరికి రోగం రాలేదా? వాళ్ళ దగ్గరికి శ్రమ రాలేదా? వాళ్ళ దగ్గరికి పాపం రాలేదా? వాళ్ళ దగ్గరికి శోధన రాలేదా? వచ్చింది. కానీ దేవుని మహాకృపను బట్టి వాళ్ళందరూ ఎక్కడున్నారంట? రహస్య స్థలములో ఉన్నారంట. దే ఆర్ ఇన్ టు ద సీక్రెట్ ప్లేస్. ఆ రహస్య గదిలో వాళ్ళు దాచిపెట్టాడంట దేవుడు వాళ్ళని. ఆమేన్. దేవుడు మన కొరకు ఒక పెద్ద మ్యాన్షన్ కట్టాడు. ఆమేన్. దేవుడు మన కొరకు ఒక పెద్ద గుడారం కట్టాడు. ఆమేన్. ఆ గుడారం ఎవ్వరికి కనపడదు. ఆమేన్. దే విల్ కాంట్ ఫైండ్ యువర్ GPS. వాట్ ఇఫ్ యు ఆర్ ఇన్ టు హిస్ సీక్రెట్ ప్లేస్? ఆయన యొక్క రహస్య స్థలములో, ఆయన యొక్క సీక్రెట్ ప్లేస్లో నువ్వు ఉంటే నీకేమొస్తుంది? ఎవరైతే ఆయన యొక్క రహస్య స్థలములో దాచబడి ఉంటారో వాళ్ళందరికీ దేవుడు ఏమై ఉన్నాడు? ఆశ్రయముగా ఉంటాడంట. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. మూడవదిగా, నువ్వు సీక్రెట్ ప్లేస్లో ఉంటే వేటగాని ఊరి నిన్ను ఏమీ చేయలేదు. నీ జీవితంలో మధ్యాహ్నం ఒక రోగం నిన్ను పాడు చేసింది, ఉదయకాలం నీకు భయం వచ్చింది, భయంకరమైన పరిస్థితులు, రకరకాల వేటగాళ్ళు, తర్వాత శత్రువు, తర్వాత ఎనిమీస్, రకరకాలుగా నువ్వు ఏమయ్యావు? ఇబ్బంది పడ్డావు, అపవాది చేత శోధింపబడ్డావు. ఈ భూలోకములో ఉంటే నీకు శోధనలు తప్పవు. ఈ భూలోకంలో ఇఫ్ యు ఆర్ అవుట్ ఆఫ్ దిస్ హౌస్ ఆఫ్ ద సీక్రెట్ హౌస్, నువ్వు ఈ రహస్య స్థలములో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతే గుర్తుపెట్టుకోండి, వేటగాని ఊరి నిన్ను తాకుతుంది, మధ్యాహ్నము పాడు చేయు రోగం నిన్ను అంటుకుంటుంది, అపవాది తెగుళ్ళు నీ మిండకు వచ్చేస్తాయి. నీవు భయంకరమైన డిజాస్టర్స్ని చూస్తూ ఉంటావు. If you believe that you are gold, if you believe that you are precious, if you believe that you are good, if you believe that you are the child of God, run to his secret place in Jesus' name. ప్రభు ఒకటి అంటున్నాడు, నా రహస్య స్థలములోకి వచ్చేయ్. కమ్, ఐఎమ్ ఇన్వైటింగ్ యూ టు కమ్ ఇన్ టు మై సీక్రెట్ ప్లేస్. నువ్వు విలువైన వాడవని దేవుడికి తెలుసు, కానీ నీకు తెలియదు. ఇఫ్ యు బిలీవ్ దట్ యు ఆర్ వెరీ వాల్యుబుల్ అండ్ ప్రెషియస్, నువ్వు దేవుని యొక్క రహస్య స్థలములోకి వెళ్ళిపోతావు. ఫోకస్ ఆన్ ద వర్డ్ వెరీ కేర్ఫుల్లీ. సో ఇవన్నీ నీకు లోకంలో కలిగాయి. భయము, ఆందోళన, వేదన, వేటగాళ్ళు, శత్రువులు, యుద్ధాలు, పోరాటాలు, భయంకరమైనటువంటి మనుషులు, ఎన్నో రకాలుగా నువ్వు చూసావు. స్టిల్ యూ వాంట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్? స్టిల్ యూ వాంట్ టు స్టే ఇన్ దిస్ వరల్డ్? స్టిల్ యూ వాంట్ టు హ్యావ్ ఎ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్? స్టిల్ నువ్వు అక్కడే ఉండాలనుకుంటున్నావా? ఇంకా అక్కడే జీవించాలనుకుంటున్నావా? నువ్వు ఎదగలేదు, నువ్వు దీవించబడలేదు, నువ్వు ఆశీర్వదించబడలేదు, నువ్వు ప్రాస్పర్ అవ్వలేదు, నువ్వు స్వస్థపడలేదు, ఇంకా అక్కడే ఉండాలనుకుంటున్నావా? నో, కమ్ అవుట్ టు ద సీక్రెట్ ప్లేస్. దేవుని యొక్క రహస్య స్థలములోకి మీరు రావాలి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క రహస్య స్థలములోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో నీ జీవితం మరుగు చేయబడుతుంది. నీ జీవితాన్ని దేవుడు దాచిపెడతాడంట. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తామని. వి సర్వ్ ద లార్డ్, మీ అండ్ మై ఫ్యామిలీ. నేను, నా కుటుంబీకులు, నేను, నా ఇంటి వారు యెహోవాని సేవించెదము, నీతి సూర్యుడిని సేవించెదము. నేను, నా ఇంటి వారు యెహోవాని ఘనపరుస్తాను. నేను, నా ఇంటి వారు యెహోవాని కీర్తిస్తాం. దేవుడు మనకు ఒక సేఫ్ ప్లేస్ ఇచ్చాడు. ఏంటి ఆ ప్లేస్ తెలుసా? సీక్రెట్ ప్లేస్, రహస్య గది. నువ్వు దేవుని రహస్య గదిలోకి, దేవుని రహస్య గుడారములోకి, సీక్రెట్ ప్లేసెస్లోకి నువ్వు వెళ్తే నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఎవరు? దేవుడు. ఆమేన్. దేవుడికి ఒక అవకాశం ఇవ్వండి, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే అవకాశం. దేవుడికి ఒక ఆపర్చునిటీ ఇవ్వండి, మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. నువ్వు ఆయన గుడారంలోకి వెళ్తే అది ఆయన బాధ్యత నిన్ను చూసుకోవడం. ఆయన నీ ఇంటికి వచ్చాడు అనుకో, నీ బాధ్యత ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవడం. మనం ఆయన ఇంటికి వెళ్ళడం బెటరా, ఆయన మన ఇంటికి వెళ్ళడం బెటరా? మనమే ఆయన ఇంటికి వెళ్ళడము ప్రాముఖ్యం. మన ఇంట్లో కొన్ని ఉంటాయి, కొన్ని ఉండకపోవచ్చు, కానీ ఆయన ఇంట్లో అన్నీ ఉంటాయి. ఆమేన్. ఆయన మందిర ఆవరణములో ఉంటేనే, ఆయన యొక్క గుడారములో దాచబడినప్పుడే నీకు ఇవన్నీ మేళ్ళు జరుగుతాయి. ఆమేన్. లెట్స్ గో టు మాథ్యూ 6:6. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి. ఎక్కడున్నాడేనా?
దేవుడు ఎప్పుడు నాకు కనపడ్డాడు మీకు? ఛాన్సే లేదు. బికాజ్ ఎందుకంటే ఆయన ఎక్కడ ఉంటాడు? సీక్రెట్ ప్లేస్లో ఉంటాడు ఆయన. అపవాదికి కనపడ్డు, మనుషులకు కనపడ్డు, ఎవరికి కనపడ్డా ఆయన ఎక్కడ ఉంటాడు? సీక్రెట్ ప్లేస్లో ఉన్నాడు. మనము ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయు. ఎవరైతే ఆయన రహస్య స్థలములో ఉండడానికి ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా రహస్య స్థలముల్లో ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు. ఆమేన్. మీరు ప్రార్థన చేసేటప్పుడు గదిలోకి వెళ్ళాలంట. ఆ గదిలో ఎవరు ఉండకూడదంట. రహస్యమందు ఉన్నటువంటి నీ తండ్రికి ఏం చేయాలంట? రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం. ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ సీక్రెట్. నీ ప్రేయర్ సీక్రెట్, దేవుడు సీక్రెట్, విజిటేషన్ సీక్రెట్, అన్ని సీక్రెట్గా జరిగిపోతాయి. సో మోషే అలాగే వెళ్ళాడు. 40 రోజులు ఉపవాసం ఉండి తిరిగి వస్తుంటే వాళ్ళు ఆయన యొక్క గ్లోరీని చూడలేకపోయి చెయ్యడం పెట్టుకున్నారంట. హౌ లాంగ్ యుల్ బి ఇన్ డార్క్నెస్ విత్ పీపుల్. జనాలతో ఉండకండి, మాక్సిమం జనాలతో ఉండకండి. దే క్యారీ డార్క్నెస్. రహస్యమందు ఉన్న నీ తండ్రికి రహస్యంగా నువ్వు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. బికాజ్ యువర్ గాడ్ ఈజ్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. ప్రేయర్ గివ్స్ యూ హోలీనెస్. ప్రేయర్ గివ్స్ యూ హోలీనెస్. ప్రార్థన చేసే కొలది నీలో పరిశుద్ధత పెరిగిపోతుంటదండి. మహోన్నతుని చాటున నివసించువాడు అంటే ఎవరైతే దేవుని రహస్య స్థలములో ఉండాలనుకుంటారో వాళ్ళు తండ్రి అయిన దేవుని స్వాధీనంలో ఉంటారంట. ఆమేన్. The Almighty God will take care of your lives in the coming days. If you ignore prayer, that means you are not in secret places. From today we'll come into that secret place of God. దేవుని యొక్క రహస్య స్థలములోకి మనము వచ్చేద్దాం. వేటగాని ఊర్లో నుంచి మనల్ని కాపాడతాడు. నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని కాపాడతాడు. ఆమేన్. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మనల్ని కాపాడతాడు. తన రెక్కలంటిలో మనల్ని కాపాడతాడు. 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజల్ని రహస్య స్థలములో దాచిపెట్టాడు ఆయన. ఆమేన్. ఇటు ఫరోకి తెలియదు, ఇటు ఏ ఊర్లో ఏ ప్రాంతం వాళ్ళకు కూడా తెలియదంట ఇజ్రాయేలు ప్రజలు అక్కడ ఉన్నారని. ఆయన రెక్కల నీడలో వాళ్ళు భద్రంగా ఉన్నారు. ఆమేన్. నీవు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు ఏం చేయాలంట? నీ తండ్రికి ప్రార్థన చేయాలంట. యేసు నామములో దేవుడు మీకు అట్ట అలవాట్లు ఇచ్చును గాక. యేసు నామములో దేవుడు మీ అందరికీ అటువంటి క్వాలిఫికేషన్ దేవుడు మీకు కలుగు చేయును గాక. యూ విల్ సీ ఎ ట్రెమెండస్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు అందరితో ఉండాలనుకుంటున్నావు, అందరితో మాట్లాడాలనుకుంటున్నావు, అందరి మధ్యలో ఉండాలనుకుంటున్నావు. యు నీడ్ టు నో పీపుల్ ఆర్ క్యారింగ్ డీమన్స్. బీ కేర్ఫుల్. కీర్తనలు 25:14. యెహోవా మర్మము ఆయన యందు 14 come to 14. Yeah, the secret of the Lord is with them that fear him. దేవుడు తన సీక్రెట్లన్నీ ఎవరికి చెప్తాడంట? ఆయనకి భయపడే వారికి చెప్తాడంట. ఆమేన్. ఇదిగో నేను రేపు రాబోతున్నానని చెప్తాడంట. రేపు నేను ఆశీర్వదించబోతున్నానని చెప్తాడంట. ఆమేన్. అబ్రహాము దేవుడు ఒక సీక్రెట్ చెప్పాడు 99 yearsకి. ఏం తెలుసా? నెక్స్ట్ ఇయర్ నీకు పిల్లలు రాని. యెహోవా మర్మము, ద సీక్రెట్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మర్మములు ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నవి. ఎవరైతే ఆ రహస్య స్థలములో గుడారములో నివాసం చేస్తారో గుర్తుపెట్టుకోండి, దేవుడు వాళ్ళతో సీక్రెట్స్ తెలియపరచుకుంటాడంట. గాడ్ విల్ ఎక్స్ప్రెస్ హిస్ రెవల్యూషన్స్. నేను చాలా రకాలుగా దేవుణ్ణి కొన్ని సందర్భాల్లో చూశాను. నేను దేవుని ప్రేమను ఎక్కువ రుచి చూశానండి. ఐ టేస్టెడ్ హిస్ లవ్ లైక్ ఎనీథింగ్. దేవుని ప్రేమను నేను రుచి చూశాను. ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయనకి మనం భయపడినప్పుడు, ఆయన రహస్య స్థలములో గుడారంలో ఉన్నప్పుడు ఆయన గురించి కూడా చెప్పుకుంటాడు నీకు నాకు. చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 29:29. Deuteronomy 29:29. రహస్యములో మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియును మన సంతతి వారు. Yes, the secret things belong unto the Lord of our God. దేవుడు మనుషులకు ఏమిస్తాడో ఎవరికి తెలియదంట. అవి కంటికి కనబడవంట, హృదయానికి గోచరము కావంట, ఆ మనసుకు అసలే అగపడవంట. కానీ కింద ఒక మాట ఉంటుంది, కానీ తనను ప్రేమించు ప్రతి వారికి ఆయన ముందుగానే తెలియపరుస్తాడంట. ఆమేన్. నేను ఒకటి నమ్ముతాను, గాడ్ లవ్స్ యూ అండ్ హీ విల్ టెల్ ఎవ్రీథింగ్ టు యూ బిఫోర్, ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. రహస్యంగా ఆయనతో ఉన్నావా?
రహస్య గదిలో ఆయనతో ఉన్నావా? రహస్య స్థలములో ఆయన ఉన్నావా? మహోన్నతుని చాటున దాంకోవాలనుకుంటున్నావా? యు వాంట్ టు స్టే ఇన్ ద సీక్రెట్ ప్లేస్ విత్ గాడ్? ద ఆల్మైటీ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. మన గుడారంలో ఆయన పిలవడం మంచిదా, ఆయన గుడారంలో మనం ఉండడం మంచిదా అనేది మీకే వదిలేస్తున్నాను. చూద్దాం. లెట్స్ గో అగైన్ టు దట్ ప్లేస్. 91 Psalm. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఓకే, ఆయనే నాకు ఆశ్రయం. సో ఎప్పుడైతే నువ్వు ఆయన సీక్రెట్ ప్లేస్ లో ఉండాలనుకుంటావో నీకు ఇవన్నీ ఆశీర్వాదాలే. ఎస్, చూడండి, ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నాకు కోట, ఆయనే నా నమ్ముకున్న సహాయకుడు. ఆమేన్. ఇంకా వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించి, ఆయన గుడారములో నువ్వు దాచబడితే నిన్నెవరు పట్టుకోలేరు. ఆమేన్. దేవుని పిల్లలు ఆయన యొక్క రహస్య స్థలములో దాచబడి ఉంటారంట. ఆమేన్. దేవుడు చాలా విలువైన వాడు. మన జీవితంలో ఉండాలి ఆయన మన లైఫ్లో లేకపోతే మనం ముందుకెళ్ళలేం. వితౌట్ గాడ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మూవ్ ఫార్వర్డ్. మనం దేవుడు లేకుండా ముందుకెళ్ళలేం. ఈరోజు మనమందరము ఆయన గుడారములోకి వెళ్ళిపోతాం. ఆమేన్. ఆత్మలో మనమందరము ఆయన గుడారములో, రహస్య స్థలములో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవించే విధానం చాలా గొప్పగా ఉంటుంది. ఆమేన్. సర్వశక్తిగల దేవుడు మీ జీవితంలో గొప్ప మార్పులు చేయబోతున్నాడు. ఆమేన్. మనలందరినీ, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, ఈ వాక్యాన్ని ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేయబోతున్నాడంట? రహస్య స్థలములో దాచిపెట్టబోతున్నాడు. నువ్వు శత్రువుకు దొరకవు. ఆమేన్. నువ్వు విరోధికి దొరకవు. ఆమేన్. వేటగాడికి నువ్వు దొరకవు. ఆమేన్. ఈరోజు మనమందరము దేవుడి గుడారములో నిలిచి ఉందాం. ఆమేన్.